అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఇంకొక కొత్త విషయాన్ని పరిచయం చేస్తాను. అదే ప్రశ్నా శాస్త్రం. మనకి జ్యోతిష్యం తెలుసుకోవడానికి, భవిష్యత్తు తెలుసుకోవడానికి, లేకపోతే జరగబోయే సంఘటనల్ని ముందుగానే ఊహించటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ జ్యోతిష శాస్త్రంలో. పరాశరి ఇప్పుడు దాకా నేను చెప్తూ ఉన్నది. జైమిని అని ఒక పద్ధతి ఉంది. తజిక లేకపోతే వర్షఫల అని ఒక పద్ధతి ఉంది. ఇది కాక ప్రశ్నాశాస్త్రం ఇంకొక పద్ధతి ఉంది. ఈ ప్రశ్నాశాస్త్రంలోనే మళ్ళీ రకరకాల పద్ధతులు ఉన్నాయి. కృష్ణమూర్తి పద్ధతి అని చెప్పి ఒక పద్ధతి ఉంది. సో ఇప్పుడు ఇంతకీ ఈ ప్రశ్నాశాస్త్రం అంటే ఏంటి? మనకి ఉన్న అయితే మన భారతదేశంలో ఉన్న ఒక ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటి అంటే బర్త్ టైం సరిగ్గా రికార్డ్ చేయకపోవటం. అంటే ఇవాళ రేపు రిస్ట్ వాచెస్ వచ్చాయి కాబట్టి, అందరి దగ్గర రిస్ట్ వాచెస్ ఉంటున్నాయి కాబట్టి బర్త్ టైం అనేది సరిగ్గా రికార్డు కాబడుతుంది. దాదాపు 30-40 ఏళ్ల క్రితం దాకా కూడా రిస్ట్ వాచెస్ అనేవి అంతగా ఉండేవి కావు. అందులోనూ ఈ పల్లెటూళ్ళలో రిస్ట్ వాచెస్ అనేవి దాదాపు కనిపించేవి కావు. అక్కడ వాళ్ళ బర్త్ సమయం కానీ, పుట్టిన రోజు కానీ, పుట్టిన సంవత్సరం కూడా సరిగ్గా ఉండేది కాదు. ఏ రోజు మీరు పుట్టారు అంటే, ఏ సంవత్సరంలో మీరు పుట్టారు అంటే అది కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. నిరక్షరాస్యత చాలా ఎక్కువ మంది. మన భారతదేశంలో ఇవాళ రేపు అక్షరాస్యత శాతం చాలా పెరిగింది, కానీ 30-40 సంవత్సరాల క్రితం దాకా కూడా అక్షరాస్యత శాతం ఇంతగా ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మనకి దాదాపు ఇండియాలో 80% మంది నిరక్షరాస్యులే ఉండేవాళ్ళు. 80-85% ఉండేది. 35 కోట్ల పాపులేషన్లో 3 కోట్ల మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు అప్పట్లో. మరి మిగిలిన వాళ్ళందరికీ ఎలా? అప్పట్లో ఉన్న జ్యోతిష్య పండితులు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉండేవారు. జాతక చక్రాలు అందరి దగ్గర ఉండేవి కావు. పుట్టిన సమయం, పుట్టిన డేట్, పుట్టిన సంవత్సరం వాళ్ళ దగ్గర ఏవి ఉండేవి కావు. ఇలాంటి వాటికి సమాధానంగా పుట్టిందే ఈ ప్రశ్నాశాస్త్రం. అంటే ఒకవేళ జాతక చక్రం లేకపోయినా ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి, ప్రశ్న అడిగిన సమయానికి ఎలాంటి గ్రహస్థితి ఉందో ఆ గ్రహస్థితిని బట్టి జాతకం చెప్పవచ్చు అనేది పండితులు, మేధావులు, వేదాంతులు అయిన మన జ్యోతిష్యులు చెప్పే మాట. ఇది పెద్దలు చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. దానికి సమాధానంగా పుట్టిందే ఈ ప్రశ్నాశాస్త్రం. ఇక్కడ మనకి బర్త్ టైంతో పని లేదు. ప్రశ్న అడిగిన టైం కరెక్ట్గా ఇప్పుడు ప్రశ్న అవి ఎంత అయింది అంటే మన బర్త్ టైంలో 5-10 నిమిషాలు తేడా ఉండొచ్చు. ఆ 5-10 నిమిషాల తేడా కూడా ఆ ఫలితాల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అది కూడా కరెక్టే. కానీ ప్రశ్న అడిగిన టైంని ఎవరైనా మనకి వాట్సాప్లో ప్రశ్న మెసేజ్ ఇచ్చి 3:37 PM అని చెప్పి మెసేజ్ చేయొచ్చు. 3:37 PM కరెక్ట్ టైం నా దగ్గర ఉంటుంది కదా, దట్ ఇస్ కరెక్ట్ టైం. నా దగ్గర రికార్డ్ అయిన టైం అదే కదా. ప్రశ్న నాకు రిసీవ్ అయిన టైం, లేకపోతే నా వాట్సాప్లో నాకు చూపించే టైం, అది కరెక్ట్ టైం. ఆ టైంకి నేను వేసిన కుండలి ని బట్టి ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని చెప్పవచ్చు. ఇదొక పద్ధతి ఉంది. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఇన్ని పద్ధతులు మీరు మాట్లాడుతున్నారు కదా, వీటిల్లో ఏది కరెక్ట్? పరాశరి కరెక్టా? నాడీ శాస్త్రం కరెక్టా? జైమిని పద్ధతి కరెక్టా? ప్రశ్నాశాస్త్రం కరెక్టా? లేకపోతే హస్త సాముద్రికం కరెక్టా? ఇవన్నీ ఒకటే. మీరు ఏ పద్ధతిలో జాతకాన్ని చూసినా మీకు ఒకే రిజల్ట్ రావాలి. రావట్లేదు అంటే మీరు చూస్తున్న పద్ధతి తప్పనమాట. మీకు సబ్జెక్ట్ సరిగ్గా తెలియకుండా సబ్జెక్ట్ని చూస్తున్నామని అర్థం. ఏ పద్ధతిలో చూసినా ఒకటే రిజల్ట్ రావాలి, ఇది మాత్రం గ్యారంటీ.
మన జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పేది ఏంటి అంటే, ఇవాళ రేపు మనకి జాతక ఒక జాతక కుండలితో పాటు ప్రశ్న కుండలిని కూడా చూడాలి. ప్రశ్న అడిగిన టైంకి జాతకాల గ్రహస్థితి ఎలా ఉంది, అది కూడా ఫలిత నిర్ధారణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తారు. అందుకనే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కుండలితో పాటు, జన్మ కుండలితో పాటు మనం ప్రశ్న కుండలిని కూడా చదవాలి. ప్రశ్న కుండలి ఇప్పుడు కూడా జాతక కుండలికి, జన్మ కుండలికి సప్లిమెంటరీ చార్ట్. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ప్రశ్న కుండలిని మనం ఒక ఇండివిజువల్ చార్ట్ కింద మనం చదవచ్చు. అలాంటి విషయాలు ఏంటి అంటే, ఇంట్లో ఏదైనా వస్తువు పోయిందనుకోండి, ఖరీదైన బంగారం పోయిందనుకోండి, ఎవరు దొంగతనం చేశారు, మనకు తెలిసిన వాళ్ళు చేశారా, ఇంట్లో నుంచి బయట ఉన్న వాళ్ళు చేశారా, అయితే వాళ్ళ పేర్లలో అక్షరాలు ఎలా ఉండొచ్చు, అయితే ఆ వస్తువు ఏ దిశలో ఉంది, బంగారం రూపంలోనే ఉందా లేకపోతే దాని రూపాన్ని మార్చేశారా, ఇంట్లో దొంగతనం ఇలాంటి విషయాలు. అంటే పూర్వకాలంలో గేదెలు అవి తప్పిపోతూ ఉంటే పండితుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవారు, నా గదులు తప్పిపోయినాయండి, ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు ఊరికి ఉత్తరం దిశలోనో దక్షిణ దిశలోనో ఉంటాయని చెప్తే అక్కడికి వెళ్ళి వెతికితే ఆవులు గేదెలు అక్కడ దొరుకుతూ ఉండే వాళ్ళకి. ఈ శాస్త్రానికి అంత రిలయబిలిటీ ఉంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, జన్మ కుండలికి తోడు సప్లిమెంటరీ చార్ట్గా ప్రశ్న కుండలిని కూడా చదవాలి. నేను రాబోయే వీడియోస్లో ఈ ప్రశ్నల కుండలి గురించి మరింత సమాచారాన్ని నేను మీ అందరితో పంచుకుంటాను. ఉంటా మరి.